హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వెంకటేష్ టెక్ 007. మా ఛానల్ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 5వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఇది ముందుగా వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లాలో సంథింగ్ ఏదో జరిగింది. అక్కడ 144 సెక్షన్ అయితే విధించారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉండవాలి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అక్కడైతే. ఈ ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈ యొక్క వీడియో వచ్చేసి ట్రైన్లో ఆమె స్టంట్స్ చేస్తుంది రీల్స్ కోసం. గువ్వ అయితే పలిగింది. బయటకు మనం ఇలా అంటాం కదా, ట్రైన్ నుంచి మనం దిగేటప్పుడు మనం ఓవర్ యాక్షన్ చేస్తుంటాం కదా, స్తంభం వచ్చి తగిలింది ఆమెకి. నాకు తెలిసి అయితే ఆమె స్వాహ అవ్వచ్చు, నాకు తెలిసి అయితే. ఈ వీడియో వచ్చేసి మళ్ళీ విజయవాడలో అయితే ఫ్లోటింగ్ అయితే తగ్గింది, కానీ దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఒకసారి మీ ఇళ్ళకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, వస్తువులు ఉన్నాయా, పోయాయా, లేకపోతే ఫర్దర్ యాక్షన్ ఏమిటని ఒకసారి మీరు గమనించండి. ఈ విజయవాడ వాళ్ళకి వచ్చే కష్టం పగవాడికి కూడా రావద్దు. చాలా కష్టాలు, ఎందుకంటే లక్షలలో కోట్లలో నష్టపోయారు. షాప్ వాళ్ళు అయితే వాళ్ళ ఫుడ్ అయితే, కిరాణా షాప్ వాళ్ళు అయితే మొత్తం తడిసిపోతాయి, బట్టల షాప్ వాళ్ళు మొత్తం తడిస్తాయి, బంగారం షాప్ అయితే బంగారం ఉందో పోయిందో కూడా తెలియదు. అంత ఘోరమైన పరిస్థితి. బీ కేర్ఫుల్ అయితే ఒకసారి చూడండి. ఒకసారి అయితే ఇలా వరదల కారణంగా మన కిమ్ మామ వరదలు కంట్రోల్ చేయలేదనేసి 30 మందికి ఉరిశిక్ష విధించాడు. కిమ్ మామ అంటే కిమ్ మామ, ఒరి దుంపదేగా ఇంత ఘోరంగా ఉన్నావు ఏమిరా బాబు అనిపిస్తావు ఒక టైంలో. ఈ ఒకసారి ఏంటంటే వాటర్ పెరుగుతుంది తగ్గుతుంది, ఒకసారి ఫ్లో అయితే గమనించండి. వాటర్ తగ్గాయి అనేసి కూడా మనం చెప్తున్నారు కొంతమంది. అయితే బీ కేర్ఫుల్. మీ ప్రాంతంలో మళ్ళీ వచ్చే అవకాశాలు అక్కడక్కడ నీటి గుంటలు ఉంటాయి. అక్కడ కాలు పెట్టారని మీరు అటే పోతారు. ఎవరు చనిపోయారట విన్నా నేనైతే న్యూస్లో. బీ కేర్ఫుల్. ఎక్కడెక్కడ నాళాలు అయితే ఉన్నాయో అవి చూసుకొని మీరు అందులో దిగండి. ఈత రాకపోతే మాత్రం ఊకోండి, కష్టమవుతుంది అనమాట. అలాంటి పని మీరు చేయకండి. ఇప్పుడు కొత్త వైరస్ కూడా హైదరాబాద్లో బాగా వ్యాపిస్తుంది. ఒకటి నోరో వైరస్ అంట. ఇది కూడా చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద బాగా ప్రభావం అయితే చూపుతుంది. చూడాలి ఏమవుతుందో ఒకసారి అయితే చూడాలి. ఎందుకంటే ఒకసారి వైరస్ ఒకవైపు ఏమో మన కరోనా వైరస్, తర్వాత కొత్త రకరకాల వైరస్లు వస్తాయి. మనుషులు ఉంటారా పోతారా అనేసి ఒక టైంలో అనిపిస్తుంది నాకైతే. ఈ న్యూస్ వచ్చేసరికి హైదరాబాద్లో కొత్తగా వసూలు రాజాలు బాగా బయలుదేరారనమాట. నార్మల్గా ఏంటంటే మీకు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం, ఈలో ఉంది దాంట్లో ఉంది, కొంతమంది మోసం చేస్తుంటారు. అందులో ఒక డాక్టర్ కూడా వచ్చేసారు అన్నమాట. ఒక డాక్టర్ గారు కూడా ఇది ఏదో హైరవ్ చేయబోయి ఏదో అయింది, లంచం తీసుకుని దొరికిపోయాడు, కథం తీసుకుని లోపల వేసారు. ఒకటేంటంటే చెప్తున్నా వినండి. ఆ ఎస్పీ గారు చాలా సిన్సియర్ ఎస్పీ అనమాట. ఎవరి మాట కూడా వినరు, ఎందుకంటే వాళ్ళ యొక్క కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. బీ కేర్ఫుల్. హైడ్రా విషయంలో ఎటువంటి మ్యానిపులేషన్ చేస్తానికి అవకాశం లేదు. ఎవరు దోస్తులున్నా, ఎవరు ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు, ఆయన తెలుసు, వీళ్ళు తెలుసు అంటే ఎవరు మాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది కొంచెం దారుణంగా పనిచేస్తారు. ఒకసారి ఎవరి మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట వాళ్ళే వినరు ఒక టైంలో. అర్థమైందా? అలా ఉంటుందన్నమాట వ్యవస్థ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారులే, కానీ ఈసారి అయితే అలా కాదనమాట. సిన్సియర్ ఆఫీసరు ఏమైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి, కానీ మధ్య విషయాలన్నీ మాత్రం చూసుకోండి ఒకసారి. ఎందుకంటే కామన్ మ్యాన్గా మంచిగా విలువచ్చి మాట్లాడతారు. ఎవరైనా సరే మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, కానీ ఇలా దళారీల మాటలు విన్నారనుకోండి నష్టపోతాం. మనం ఆల్రెడీ నష్టపోయి ఉంటాం, మళ్ళీ నష్టపోతుంటాం. బీ కేర్ఫుల్. ఒకసారి అయితే ఈ న్యూస్ వచ్చేసి కూడా మన తెలంగాణ జిల్లాలలో మేడారం దగ్గర తుఫాన్లు వచ్చిందనమాట. సుడిగాలి తుఫాన్ అనమాట. అమెరికాలో ఎక్కడో చూస్తుంటాం, మొత్తం గాలి వచ్చిపోతుంటుంది కదా. ఆ మేడారంలో వచ్చి 2 గంటల పాటు ఉన్నదంట. ఉన్నాయో పోయినాయో తెలియదు, చాలామంది చనిపోవచ్చు. ఎందుకంటే అది వచ్చి ఆ సుడిగుండాలు అంటారు కదా, సేమ్ టార్పిడోలో సంథింగ్ ఏదో అంటారు. వాటి ఇంగ్లీష్లో అయితే మనకు అంత ఐడియా లేదు, ఆ పదం ఇది గుర్తులేదు ఇప్పుడైతే. టార్పిడోల్ కాదు, సంథింగ్ ఏదో ఉంది, టర్మిడోలా. మొత్తానికైతే తిరుగుతాయి అనమాట. దాంట్లో పోయినామంటే చెట్లతో సహా బాగా పైకి లేచి వస్తాయి. సినిమాలు చూపిస్తారు కదా, అలాంటి అద్భుత సన్నివేశాలన్నీ మన తెలంగాణ జరుగుతున్నాయి. ఒకవైపు వర్షాలు, ఒకవైపు తుఫాన్లు, ఒకవైపు రోగాలు, ఆగమాగం జగన్నాథం. ఈ న్యూస్ వచ్చేసరికి అమెరికాలో జరిగింది. ఈ గన్ కల్చర్ వల్ల మా 14 ఏళ్ళ బాలుడు తీసుకొచ్చి టీచర్ల పిల్లల్ని చేసిండు. ఎందుకురా బాధ అంతా, ఓడి బతకలేకరా. అమెరికా అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. ఆ గన్ కల్చర్ వల్ల వాళ్ళేం పోతున్నాం, మనం పోయినాం అనుకో మనం కూడా ఆగమవుతాం. ఎవరో వృద్ధుడు 6 పిల్లలు అరెస్ట్ చేశారనేసి ఒక చిన్న మ్యాటర్ అయితే వస్తుంది. అది మనకు కన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే యూఎస్ఏ ఇక్కడికి అన్ని నిజాలు వాళ్ళు చెప్పరు కదా. ఆ కేసు అయితే ఒకటి నడుస్తుంది. బీ కేర్ఫుల్. అమెరికా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళైతే ఒకసారి అయితే బీ కేర్ఫుల్గా ఉండండి. ఈ న్యూస్ వచ్చి అమెజాన్ నుంచి ఈ కామర్స్ సైట్ అనేది బాగా అభివృద్ధి చెందింది అనమాట. ఒకప్పుడు రీటైల్ షాప్ పెట్టుకొని, ఏదైనా డిస్ట్రిబ్యూటర్ పెట్టుకొని, షాప్ పెట్టుకొని రెంట్, లేకపోతే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఓలా అయితే బైక్ అయితే రిలీజ్ చేసింది, అమెజాన్లో అయితే వచ్చిందిలే, కానీ
ఇవి బాగా పెరిగిపోయినాయి ఆన్లైన్లో. ఓలా ఎలక్ట్రిక్ బైకులు కానీ ఎవ్రీథింగ్ రాను రాను ఎలక్ట్రిక్ కార్లు కూడా వస్తాయి అమెజాన్లో అయితే ఇండియాలో. ఎందుకంటే బైకులు వచ్చినప్పుడు ఈ కార్లు రావా, ఎలక్ట్రికల్ కార్లు వచ్చేస్తాయి ఖచ్చితంగా. అది కూడా మనం చూద్దాం, తొందరలోనే ఉంది, అది కూడా అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఒక షాప్ ఆడెక్కడో ఉంటాడు, చిన్న స్టోర్ పెట్టుకుంటాడు, గూడ్స్ అని తెచ్చుకుంటాడు, ఆడ పడేస్తాడు, మంచిగా 5-6 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాడు ఉదాహరణకి సింపుల్గా. దాన్ని రొటేషన్ చేస్తుంటారు. అది కాదు, లాభం వస్తే ఏం కాదు, నష్టం వస్తే భరించలేక సావాలి. ఎందుకంటే రిటర్న్ ఆప్షన్స్ చాలా పెడతారు, రిటర్న్స్ చాలామంది పెడతారు, ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, రకరకాలు. అది బాగా విస్తరించిపోయింది. అదైతే చూడాలి ఏమవుతుందో అనేసి, రకరకాలు జరుగుతుంది. ఇది వచ్చేసి వివో కొత్తగా లాంచ్ చేసింది. వివో కాదు, మీవి వాళ్ళవి అనమాట. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, జపాన్ టెక్నాలజీ అనేసి మన ఎందుకు సక్సెస్ కాలేదు ఇండియాలో. ఏమున్నా మన ఇండియాలో అయితే ఎక్కువ ఫైర్ బోల్ట్ ఒకటి, బోట్ ఒకటి బాగా సర్క్యులేషన్ ఎత్తున్నాయి అనమాట. మీవి వాళ్ళు అయితే సెప్టెంబర్ 10వ తారీఖు లాంచ్ చేస్తుండే ఇయర్ బడ్స్ అయితే. చూడాలి అవి అయితే ఎంత కాస్ట్లో ఉంటుంది. మామూలు ₹1000 కాస్ట్ అయితే ఉంటాయి, ఏవి అయితే ఏమి ఉండవు, చూడాలి. ఈ న్యూస్ వచ్చేసరికి వివో T3 Pro ఇది ఇండియాలో లాంచ్ అయింది. 5G ఫోన్ ఇది. ఇది 2 కలర్స్ వస్తుంది. ఓ 8GB 128, ఒక వేరియంట్ ఒకటి 8GB 256 అనమాట. 12GB అయితే లేదు దీంట్లో అయితే, మీరు గమనించాలి. 8GB 128 వేరియంట్ అయితే 24,999, 8GB 256 అయితే 26,999. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని కార్డుల మీద అయితేనేమో ₹2,000 డిస్కౌంట్ ఇస్తున్నాడు. కొంతమందికి కూపన్ ఇచ్చాడంట, ₹500 కూపన్ ఇచ్చాడు. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్తో అయితే మీకు ఎంత వస్తుందంటే 31,50 డిస్కౌంట్ వస్తుంది. 26,999 మీద 32,200 డిస్కౌంట్ వస్తుంది. అలా అయితే ఫస్ట్ ₹500 కూపన్ అయితే ఇచ్చాడంటే, నాకైతే కూపన్ అయితే రాలేదు, ఎందుకంటే బుక్ చేయలేదు అనమాట. అది ఎందుకంటే కూపన్ ఉందనుకో యూస్ఫుల్ ఉంటుంది. ఈ కూపన్ లేదని మనం బుక్ చేసామనుకోండి, వేరే వాళ్ళు అడుగుతుంటారు కదా, వాళ్ళక్కడ మనకు తలనొప్పి అవుతుంది అనమాట. ప్రైస్ వచ్చేసి ఇంచుమించు కూడా ఈ 30 వచ్చేసి 24,000, 22,000 అలా అయితే వస్తుంది. కార్డులతో కలిపి, ఆఫర్లతో కలిపి అలా ఇలా అయినా 21,000 వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇది అయితే చూద్దాం. ఈ దసరా సేల్ అయితే ప్రైస్ అయితే ఇంకా తగ్గుతాయి, 2-3 తగ్గుతాయి, ఇంకా పెరగవన్నమాట. ఒప్పో రెనో ఎవరైతే వాడుతున్నారో ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ అయింది ఇండియాలో. అయితే మీరు ఒప్పో రెనో వాడుతున్నట్లయితే ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ అయితే చూసుకోండి ఒకసారి. అదైతే రిలీజ్ అయింది. సెక్యూరిటీ పరంగా కెమెరా ఇంప్రూవ్ చేసినట్టుగా, స్క్రీన్ షాట్ ఇంప్రూవ్ చేసినట్టుగా చూపిస్తుంటాం. నేను ఒప్పో రెనో వాడతా కాబట్టి నేను పట్టించుకోలేదు. సెక్యూరిటీ ప్యాచ్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అయితే చేసిన. చూడాలి ఒకసారి. ఈ నెల కూడా చాలా ఫోన్లు అయితే లాంచ్ అవుతున్నాయి ఇండియాలో. అయితే ఇండియాలో కాదు, గ్లోబల్గా కూడా లాంచ్ అవుతున్నాయి. మొదటిగా వచ్చేసి ఐఫోన్ 16 సిరీస్, అల్ట్రా మ్యాక్స్, అల్ట్రా ప్రో రకరకాలు వస్తాయి. ఎంత లేదన్నా 2 కిడ్నీలు అమ్ముకునే స్థాయిలో రేట్లు అయితే ఉంటాయి. ఐఫోన్కి ఆండ్రాయిడ్ ఫోన్లకి నాకైతే తేడా ఏంటంటే, నేను ఐఫోను 4S వాడినా అప్పుడప్పుడు 2011, 2012. ఈ ఐఫోన్ కొనాలంటే ప్రతిదీ డబ్బులు అడుగుతాడు. ఈ ఐఫోన్ కొనడానికి అని ఊరుకుందుతున్నాం అనిపిస్తుంది. లగ్జరీ ఫీల్ అనుకుంటాం కానీ ఏ ఫీల్ ఉండదు అలా. అదొకటి. రియల్మీ నార్జో 70 అల్ట్రా అయితే ఇండియాలో రిలీజ్ అవుతుంది ఒకటి. రియల్మీ P2 Pro అది కూడా ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇండియాలో రిలీజ్ అయిందంటే మలేషియాలో, ఇండోనేషియాలో ఎక్కడ రిలీజ్ అవుతుంది. రెండింటిగా బాగా టైప్ అయితే ఉంటుంది. గ్లోబల్గా అయితే రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే రిలీజ్ అవుతుంది గ్లోబల్గా రెడ్మీ నుంచి అయితే. చూడాలి, ఇది 25,000 ఉంటుందా, 20,000 ఉంటుందా, 18,000 ఉంటుందా, ఆ రేంజ్ ప్రైస్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మనకు అలాంటి రివ్యూలు కావు కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు రివ్యూలు వస్తాయి అన్నమాట. ఫోన్లో పంపిస్తారు అవన్నీ కూడా. చూద్దాం, మనకు ఒకవేళ వచ్చిందనుకో బుక్ చేద్దాం. ఒకటైతే రెడ్మీలో ప్రాబ్లం ఏంటంటే హీట్ అవుతాయి మొబైల్స్, మెయిన్ ప్రాబ్లం అలా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి యూసేజ్ పరంగా అయితే రెడ్మీ ఫోన్ హీట్ అవుతుంది వాడంగా. ఇలా నొప్పులు అవుతుంది ఒక టైంలో, ఎండాకాలం వచ్చిందంటే కాలిపోద్ది. అది మోటరోలా నుంచి కూడా మంచి ఫోన్ రిలీజ్ అవుతుంది. అది కూడా ఒకటి ఉంది, 50 అల్ట్రా సంథింగ్ ఏదో ఉంది. 50 అల్ట్రా ఆల్రెడీ లాంచ్ అయింది, 54,000 ఉంది. ఇదో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఇది మనం ఇంకా డెవలప్ అవుతాం మన ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా ఇంట్లో ఏంటంటే చాలామంది, నేను ఈ ఛానల్ రన్ చేయడానికి కారణం ఏంటంటే నాకు అమెజాన్ శాంపిల్స్ వస్తాయన్నమాట. అమెజాన్ శాంపిల్స్ చాలా బుక్ చేస్తుంటాను నేనైతే. ఇది ₹1 వచ్చింది బెడ్షీట్. ఇది ఈ టవల్, కాటన్ టవల్, ఇది ₹1 వచ్చింది. ఇది మా ఇంట్లో కొత్త పంచాయతీ ఏంటంటే అందరికీ శాంపిల్స్ ఇస్తున్నాం, మాకు కూడా ఇవ్వచ్చు కానీ ఓన్లీ ₹1 అని పేరు పెట్టిరు. నాకు రూపాయి కాడ అంటే పెట్టిరు. అది కాదు, ఇది టీషర్ట్ అయితే ₹1 వచ్చింది.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఇది మనం ఇంకా డెవలప్ అవుదాం. అది ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో నాకు ఎక్కువ అసిస్టెంట్స్ ఎవరు లేరు, నేను ఒక్కనే అనమాట. సింగిల్ టేక్ వీడియో ఇదంతా కూడా, సింగిల్ టేక్ వీడియో. ఒకసారి ఆన్ చేసినామంటే కథ వెళ్ళిపోతుంది. అది థ్యాంక్ యూ ఈ వీడియో మీరు చూసినందుకు.